అమ్మ జయమ్మ, మీ రాష్ట్రం టీవీలల్లా నీ సొంత జయా టీవీలనన్నా నీ పథకాల గురించి ఇంత గొప్ప ప్రచారం చేస్తుండ్రో లేదోనమ్మా. పథకం గురించి పద్ధతిగా రాసి మంచి మంచి బొమ్మలేసి చూపిస్తున్నాం. నీ గొప్పతనం గురించి అందరికి తెలిసేటట్టు చేస్తున్నాం తల్లి. ఈ తీర్మారాళ్ళ కోసమని ఒక లారీలా అన్నీ ఏదోటి వేసి పంపినా చాలమ్మా, మా ఇండ్లన్నీ నిండిపోతాయి. అందులో నిన్ను చూసుకుంటాను తల్లి. మా కోసం ఈ ఒక్క పని చేయమ్మా. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం గాని తమిళనాడులో ఓ ఓటర్ కార్డ్ సంపాదించిర్రి. ఇక మీ దశ తిరిగినట్టే పో. కష్టమనకపోయి ఓటేసి వస్తే చాలు. కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటది ఒరాల మాత జయమ్మ. తింటందుకు బియ్యం, వండుకుంటందుకు పప్పు, సప్పగుంటే ఉప్పు, సుస్తైతే గోళీలు, తాగేతందుకు నీళ్లు, చూస్తందుకు కలర్ టీవీ, దానికి సెటప్ బాక్స్, మాట్లాడుకుంటందుకు సెల్ ఫోను, ఉడకబోయకుండా ప్యాను, ఒంటర్రలకు కుక్కర్ మిక్సీ, 2 బుగ్గలున్న ఇంటికి కరెంటు ఫ్రీ, ఆడోళ్లకు సగం ధరకే స్కూటీలు, సంక్రాంతి పండుగకు సరుకులు, బల్లె పొద్దుగాలే ఇడ్లీ సాంబారు, పగటిలి బువ్వ, 10 పాస్ అయితే ఆడవిళ్లకు 25,000 కట్నం, 4 గ్రాముల బంగారం, డిగ్రీ పాస్ అయితే 50,000, 8 గ్రాముల బంగారం, కాలేజీ పోరగాండ్లకు అల్కటి కంప్యూటర్లు, ఫేస్బుక్ లో దోస్తులతో చాటింగ్ చేస్తందుకు ఇంటర్నెట్, బాలింతలకు రోజుకో లీటర్ పాలు, పసి ఓరగాండ్లకు డైపర్లు, ముసలోళ్లకు బస్సు ఫ్రీ, అన్ని దవాఖాన్లల్లో ఫ్రీ వైద్యం, ఫ్రీ. పథకాలతోనే జనానికి పిచ్చెక్కిస్తున్నదనుకో రాదురి. పని పాట చేయకుండా కాలు మీద కాలేసుకొని ఇంట్లో టీవీ చూసుకుంటా కూసున్నా అమ్మనే అన్ని తెచ్చి పెడుతుంది. మన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతి యాద్ చేస్తే చాలు, 4 బెడ్రూమ్ ఇండ్లు ఫ్రీగానే కట్టిస్తుంది. అగో గంత మంచిగా అరుచుకుంటది. కరుణానిధి తాతకు కూడా అమ్మ పార్టీల షరీక్ అయితే మంచిగుండని కుతి గుంజుతుండొచ్చు గాని ఇజ్జత్ కి పార్టీని నడుపుతున్నట్టున్నాడు.